నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ నెంబర్ ప్రకారం కనుక చూస్తే అంటే కొంతమంది వెహికల్స్ తీసుకుంటూ ఉంటారు. సో అందులో పాజిటివ్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి, కొన్ని నెంబర్స్ని పర్టికులర్గా ఈ నెంబర్ ఉంటే యాక్సిడెంటల్ నెంబర్స్ అనే దాని కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. బట్ నేమ్ ప్రకారం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. సో ఏ నెంబర్ని ఏ విధంగా పరిగణించే అవకాశం ఉంటుందంటారు? సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ అబౌట్ యాక్సిడెంట్స్. సో చాలామంది యూత్ అరౌండ్ 20 to 30 years ఏజ్ గ్రూప్లో వీఆర్ సీయింగ్ మెజారిటీ ఆఫ్ డయింగ్ ఇన్ యాక్సిడెంట్స్. సో కరోనాతో చనిపోయిన వాళ్ళు 1 to 1.5% ఉంటే యాక్సిడెంట్ డెత్స్ ఇస్ వెరీ వెరీ హయ్యర్. సో మనం అట్మోస్ట్ ఇంపార్టెన్స్ వెహికల్ డ్రైవింగ్కి ఇవ్వాలి, పిల్లల పేర్లకి ఇవ్వాలి. వెహికల్ నంబర్ బాగుంటే యాక్సిడెంట్స్ జరగవు. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు స్ట్రెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్ కారణం ఏంటి, ఓవర్ స్పీడా, జాతకం బాగాలేదా, పేరు బాగాలేదా. ఇక్కడ వెహికల్లో డామినేట్ చేసేది వెహికల్ నంబర్. సో సిద్దుపేటకి చెందిన వాళ్ళు 4 అన్నతమ్ముళ్ళు బతుకు కోసం సూరత్కి వెళ్ళారు. చాలా ఏళ్ళగా సూరత్లో వర్క్ చేసుకుంటున్నారు. రీసెంట్గా బంధువులు చావు వారు తినేవాళ్ళు ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి 4 అన్నతమ్ముళ్ళు సిద్దిపేట దగ్గర రావడం, ఆ ఫంక్షన్ ముగించుకొని వీళ్ళు 4 అన్నతమ్ములు మాత్రమే ఫ్యామిలీ వాళ్ళందరినీ అక్కడ ఊర్లో వదిలేసి వీళ్ళు సూరత్కి వెళ్తుంటే ఔరంగాబాద్ దగ్గర మహారాష్ట్రలో వీళ్ళు యాక్సిడెంట్ గురయ్యారు. సో ఈ యాక్సిడెంట్స్కి ప్రధానం అంటే ఇక్కడ ఏమంటే విచ్ ఇస్ షోయింగ్ అవుట్ అంటే మెయిన్ నంబర్ ప్లేట్. సో నంబర్ ప్లేట్ నంబర్ బాగుంటే మనల్ని అది కాపాడుతుంది. ఒకవేళ ఎంత బ్యాడ్ సెక్షన్లో బండికి యాక్సిడెంట్ అయినా మనకేం కాదు. 4 అన్నతమ్ముళ్ళు చనిపోవడం ఇక్కడ సిద్దిపేటలో. సో గ్రామస్తులు అందరూ షాక్లో ఉన్నారు. సో వాళ్ళ పేరు ఒకరు సురేష్, ఒకరు కృష్ణ, ఒకరు వాసు. సో 4 అన్నదమ్ముళ్ళ పేర్లు చెప్తాను ఒకసారి. సో కృష్ణ, సంజీవ్, సురేష్ అండ్ వాసు. సో వీళ్ళు ప్రయాణిస్తున్న వెహికల్ TS 09 EC 0799. సో ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం 7 సిస్టమ్స్లో పేర్లు లెక్కేయాలన్నమాట. సో ఈ వెహికల్ నంబర్ 9లో వస్తుంది. ఈ 9 నంబర్ వెహికల్ అందరూ తట్టుకోలేరు, భరించలేరు. పెద్ద భీముడు గెద లాంటిది. దుర్యోధను మోయగలడు, భీముడు మోయగలడు, అందరూ మోయలేరు దీన్ని. పెద్ద ఎన్టీఆర్గా ఉన్నారు నందమూరి తారక రామారావు గారు. ఆయన వెహికల్ నంబర్ అన్నీ కూడా 9999. ఆయన పేరులో ఎన్టీ రామారావులో 27 నంబర్ 9, ఆయన లక్కీ నంబర్ 9. సో ఆయనకి అది లక్కీ. అంటే వెహికల్ నంబర్ 9999 ఉన్నా మొత్తం గుర్తు 9 వస్తే ఇది 20%కి పడుతుంది. 80% మందికి పడదు. చాలా పెద్ద చెప్పాలంటే 20% పాజిటివ్, 80% నెగిటివ్. సో ఈ సిద్దిపేట వాసులు చాలా ఏళ్ళగా వీళ్ళు సూరత్ సెటిల్ అయి ఉన్నారు. 4 అన్నతమ్ముళ్ళు దే డైడ్ ఇన్ యాక్సిడెంట్. చాలా బాధాకరం. నేను వెహికల్ గురించి యాక్సిడెంట్ చాలా రోజులుగా టాపిక్ అనుకున్న వెహికల్ నంబర్లు తీసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ కష్టమని ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం వెహికల్ నంబర్లు అన్నీ కలెక్ట్ చేసుకొని సో TS 09 EC 0799 మొత్తం కూడితే మళ్ళీ 9 అన్నదమ్ముళ్ళు యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో జానకిరామ్ గారు మనందరికి తెలుసు, జూనియర్ అంటే వాళ్ళ అన్న, కృష్ణ గారికి కుమారుడు. అతను టాటా సఫారీ AP21 BD 2323 టాటా సఫారీ. సో ఈ వెహికల్లో మొత్తం కూడితే కూడా 9 వస్తుంది. ఈ 9 20%కే పడుతుంది, 80 మందికి పడదు. నేను ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు చెప్పాను. దిస్ 9 నంబర్ విల్ లీడ్ టు యాక్సిడెంట్. 9 అంటే కుజుడు, ఇది అగ్రెసివ్ ప్లానెట్, వెరీ వెరీ ఫెరోషియస్. సో యూజువల్గా యాక్సిడెంట్స్ అన్నీ కూడా హై స్పీడ్లోనే. జానకిరామ్ గారు 150 స్పీడ్లో తోలుతూ ఒక అడ్డం వచ్చిన వెహికల్ని తప్పించబోయి ట్రాక్టర్ని గుద్దేశారు నియర్ నల్గొండ రోడ్లో NH65. బేసిక్గా చాలా మంచి వ్యక్తి అందరూ చెప్పడము, చాలా వెల్ మేనర్డ్, పెద్దలకు బాగా రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయి. డైడ్ వెరీ ఎర్లీ, ఐ థింక్ 5 years దాటింది అనుకుంటా జరిగి కూడా. అతను ట్రావెల్ చేసిన వెహికల్ లాస్ట్లో 2323. సో హరికృష్ణ గారు, సో జానకిరామ్ వాళ్ళ తండ్రి గారు ఎన్టీఆర్కి రథసారథి వెహికల్ తోలిన ఆయన. అంటే వెహికల్ చాలా పిచ్చానికి, డ్రైవింగ్ బాగా చేస్తాడని పేరుంది. బట్ అతను వాడిన బండి కూడా 2323. వెహికల్ నంబర్ మొత్తం చెప్తాను, AP28 BW 2323. ఈ వెహికల్ కూడా మొత్తం కుడితే 9 వస్తుంది. ఈ నంబర్లో హరికృష్ణ గారు 160 స్పీడ్లో టొయోటా ఫార్చునర్ బండి. ఆయన జానకిరామ్ గారు వచ్చి టాటా సఫారీ అండ్ హరికృష్ణ గారు వచ్చి ఫార్చునర్ బండి.
ఈ బండి కూడా ఇట్ మెట్ విత్ యాక్సిడెంట్. సో ఏ వెహికల్ అయినా సరే నంబర్ బాగాలేకపోతే హై ఛాన్స్ ఆఫ్ ఈవెన్ భరత్ రవితేజ వాళ్ళ బ్రదర్ స్కోడా కారులో అవుటర్ రింగ్ రోడ్లో ఐ థింక్ అరౌండ్ 160 స్పీడ్లో ఆగి ఉన్న లారీని గుద్ది చనిపోవడం జరిగింది. మనం ఎంతో డబ్బు వెహికల్స్ కొనడానికి రిజిస్ట్రేషన్స్కి ఖర్చు పెడుతున్నాం. సో న్యూమరాలజీ ప్రకారం వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 2000 పర్ వెహికల్ నేమ్ అండి. ఈ వెహికల్ నేమ్ మొదట చెక్ చేయించుకొని ఆ తర్వాత ముందే మేము సిరీస్ చెప్తాం మీకు. ఈ 1 సిరీస్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఫ్రంట్ ఇప్పుడు తెలంగాణ కొన్ని టీఎస్ బీకేనా డీకేనా ఇవి చూశాక, లేకపోతే ఏపీ అనుకోండి ఏపీ 39 సీకే, ఇట్లా మేము అన్నీ చూసి ఈ లాస్ట్ 4 నంబర్లు యాడ్ చేస్తే 1 రావాలా, 10 రావాలా, 19 రావాలంటే 1 సిరీస్, 2 రావాలా. యూజువల్గా 7, 8, 9 నంబర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ 70% పీపుల్. వెహికల్ అంటే ఒకరితో వాడరు కదా, ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరూ వాడతారు కాబట్టి నలుగురికి మ్యాచింగ్గా వెహికల్ నంబర్ ఉంటే ఆ వెహికల్ అసలు యాక్సిడెంట్స్ జరగవు 100%. అట్లీస్ట్ ఆ వెహికల్ ఓనర్ కన్నా మ్యాచింగ్గా పెట్టుకోగలిగితే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. చాలామంది 9999కి ఇష్టపడి ఆల్మోస్ట్ దే ఆర్ స్పెండింగ్ 1 to 5 lakhs ఆర్ ఈవెన్ 10 lakhs. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఖమ్మం నుంచి ప్రచారం చేసుకొని బ్యాక్ వచ్చేప్పుడు యాక్సిడెంట్ అయింది. అవన్నీ కూడా 9999. మీకు భరించలేని శక్తి ఉంటుంది ఆ వెహికల్లో. సో కుజుడు ప్రభావం చాలా ఫెరోషియస్. రెడ్ కలర్ ఇస్ ద లక్కీ ఫర్, రెడ్ ఈస్ ఫర్ బ్లడ్. సో మ్యాక్సిమం ఈ 9999 ఆర్ మొత్తం గుర్తుని వచ్చేది పడేది 20% వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ 9 తీసుకుంటానంటే మీరు ఇబ్బందుల్లోకి వెళ్తారు, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్. ఈవెన్ 8 నెంబర్ అందరూ యాడ్ చేస్తే 8 వచ్చినా కూడా 70 to 75% మందికి పడదు. సో నేనేం చేస్తానంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఏంటి, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్లో పేర్లు ఇస్తే నలుగురికి ఏ నెంబర్ మ్యాచింగ్ ఉంది, ఏ సిరీస్లో తీసుకుంటే మీరు సేఫ్, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీకు నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ కొనేసిన వెహికల్కి ఒక చిన్న స్టిక్కర్, నంబర్ ప్లేట్ ట్యాంపర్ చేయకుండా ఒక బ్లూ కలర్ స్టిక్కర్ ఏనా బీనా సీనా ఏం అతికించుకుంటే మీరు సేఫ్గా ఉంటారో ఆ రెమెడీ ఇస్తాను. ఫాలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు హ్యాపీగా గమ్యస్థానం చేరుతారు. ఎందుకంటే మన కోసం ఒక ఫ్యామిలీ ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది. సో చనిపోయే ఒక వ్యక్తి కాదు, ఆ కుటుంబం అంతా కూడా బాధపడతారు. కాబట్టి మన జర్నీ చాలా హ్యాపీగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా ఉండాలి. దీనికి వెహికల్ నంబర్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ వెహికల్ నంబర్ చెక్ చేయించుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఖచ్చితంగా కేర్ తీసుకొని నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ అంటే ఏ విధంగా ఫాలో అవ్వచ్చు అంటారు? చాలామందికి మా పేరులో బలం ఎలా ఉంది తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. సో మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాము. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ నేను ఇచ్చే 3 నంబర్స్కి పెడితే పేరు బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, బాగుందని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఉంటాయి. ఒక్క రాంగ్ నంబర్ ఉంటే 25 to 30% రాంగ్ ఉంటుంది. 2 రాంగ్ నంబర్లు ఉంటే ర్యాడ్ నంబర్ పవర్ 60 to 70 ఉంటుంది. ఒక పిలిచే పేరులో 3 రాంగ్ నంబర్స్ ఉంటే లైఫ్ అంతా కష్టాలు ఉంటాయి. రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ, హార్డ్లీ ఈ 100 నంబర్స్లో 9 నంబర్స్ రాంగ్ నంబర్స్, 91% గుడ్ నంబర్స్. ఒక్కరికి లక్కీ నంబర్, ఇంకొకరికి అన్లక్కీ నంబర్. మన ఎవరో అడిగితే కూడా 26వ నంబర్ మాకు వద్దు సార్, 26 అంటే మాకు భయం. రామోజీరావు గారు 26 అండి. జ్యోతిబోస్ గారు వెస్ట్ బెంగాల్ 20 ఏళ్ళు పైన పరిపాలించారు సీఎంగా, 26 నంబర్. సో 26 నంబర్లో చాలామంది స్టార్స్ ఉన్నారు, చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు. 35లో ఉన్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి గారు, మన సూపర్ స్టార్ కృష్ణ గారు 35, 44లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవరికి లక్కీయో వాళ్ళకి మాత్రమే అది లక్కీ అండి. యూట్యూబ్లో కొట్టి 19 బాగుందంటే 90 నెంబర్ పెట్టండి అని చెప్పొద్దండి. ఒక్కరికి లక్కీ, ఇంకొకరికి అన్లక్కీ. సో మీ బర్త్ మంత్ ఇయర్ బట్టి మీ లక్కీ నెంబర్ డిసైడ్ చేస్తాం. పేరులో ఎన్ని లెటర్స్ ఉండాలో డిసైడ్ చేస్తాం. దాన్ని బట్టి మీ లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చూసుకుంటాం. సో
మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే తొందరగా కరెక్ట్ చేసుకోండి. వీఆర్ ఛార్జింగ్ 3,200 పర్ పర్సన్. ద ఫీ ఈస్ టేకన్ టు మెయింటైన్ ద ఆఫీస్, బిల్డింగ్ రెంట్స్, స్టాఫ్ శాలరీస్ అండ్ మెయింటెనెన్స్. సో మీకు రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు నేను ఒక నంబర్ పెడతా, లేదా మా స్టాఫ్నే మీకు కాల్ చేయమంటాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 5 to 7 డేస్లో షీట్ వస్తుంది. సో మీ పేరు బాగుందో లేదా తెలుసుకోవడానికి, మీ పేరులో పవర్ తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్. చిన్నపిల్లలు పెట్టలేరు కాబట్టి వీలైతే సిగ్నేచర్ చెప్తున్నాను. సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ చెప్తాను, దీనికి ఓన్లీ వాట్సాప్ అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. వాట్సాప్ కాల్స్ నిషేధము. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి. సో ఒక నెంబర్కి పెడితే ఇంకో నెంబర్కి చేయాల్సిన అవసరం లేదు. మీ సమస్యలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. తెలుగులో, కర్ణాటకలో, తమిళ్లో, మలయాళంలో పెట్టకండి. చాలామంది వాళ్ళ భాషల్లో పెడుతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ పెట్టండి, తెలుగులో కూడా పెట్టకండి. మీ సమస్యలు పెట్టద్దండి. ఈ కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఎక్కడో ఉంటారు, ఒకరు బాంబేలో ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరు యుఎస్లో ఉంటారు, లండన్లో ఉంటారు. మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి, ఎందుకంటే ఇది పేరు కాదు జీవితం, మీ పేరులో ఒక్క లెటర్ మార్చి అదృష్టం ఇలా సెట్ చేసి ఇస్తాను బాలేని వాళ్ళకి. సో నేను చెప్పినట్టు అన్నీ ఫాలో అయితే మీకు ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. 37 lakhs పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. సో కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.